गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठ्ठलदास महाराज की जय। బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు పరీక్షిత్తుకి మళ్ళీ వివరంగా చెప్పే కథ ఇది. ఈ 14వ అధ్యాయంలో ఆ కథను ఆయన వివరంగా అడిగారు బ్రహ్మనిష్ఠులైన శుకాచార్య దగ్గర. దాని విస్తారంగా చెప్పే కథ ఈ 14వ అధ్యాయం. అది ఏమిటంటే, ఇప్పుడు సంసార సాగరం అనే ఈ సంసార సాగరాన్ని అందరూ సాధారణంగా వర్ణిస్తారు. కానీ భరతులు జటభరతులు కొంచెం వ్యతిరేకంగా ఈ సంసార అడవిని వర్ణించి దాంట్లో పడే తపనంతా చెప్పినందువల్ల దాన్ని విస్తారంగా ఇప్పుడు బ్రహ్మనిష్ఠులు చెప్పేదానికి ప్రారంభించారు. మొదట ఈ అడవి అనేది బయట నుంచి చూస్తే బాగుంటుంది, కానీ లోపలికి వెళ్ళినామంటే దాంట్లో ఉండే కష్టములన్నీ ఎంత కష్టంగా ఉంటుంది. అలాగనే ఈ సంసార జీవితం అనేది బయట నుంచి చూసినామంటే వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, ఎంత చక్కగా ఉన్నారు అనుకుంటాము. కానీ లోపల వెళ్ళిన తర్వాతే దాని యొక్క కష్టం అనేది తెలుస్తుంది ఒకరికి. అలాగ సరే అని சொல்லి లోపలికి వెళ్ళిన వెంటనే అప్పుడు ఏమిటంటే, మొదట ఇప్పుడు వెళ్ళేదానికి ముందు అడవిలో సంచారం చేయాలంటే దానికి కావాల్సిన సామగ్రులన్నీ పెట్టుకోవాలి కదా. అదంతా వద్దు, నేను నిశ్చింతగా సంచారం చేస్తాను అంటూ ఆ జీవం సంచారం చేస్తుందంట. అది చెప్పిన తర్వాత దానికి సామ్యంగా ఇక్కడ అసలైన సంసార జీవితంలో చెప్పేటప్పుడు ఏమిటంటే, ఇప్పుడు సంసార జీవితంలో వెళ్ళేటప్పుడు హరి గురు అనే 2 దీపములు ఉన్నాయి. ఆ దీపముని తీసుకొని వెళ్ళినామంటే మన గురించి మనము దిగులు పడక్కర్లేదు. కానీ దీన్ని మనం అలక్ష్యం చేసి ఇదంతా ఏమొద్దు, మనం దీంట్లోనే సంతోషంగా ఉండిపోతాము అని ఆ జీవం లోపలికి వస్తుంది కదా. ఎలాగైతే ఈ వెలుతురు అనే దీపాన్ని తీసుకోకుండా మనం చూసుకుంటాము అంటూ అడవిలో ఆ జీవం వెళ్తుందో, అలాగనే హరి గురు అన్న ఇద్దరిని ఈ జీవం అనేది అలక్ష్యం చేసి లోపలి సంసార జీవితానికి లోపలికి వస్తుంది. వచ్చిన వెంటనే ఇలా సంచారం చేస్తూ ఉండేటప్పుడు మొదట వచ్చేది ఏమిటి అంటే, మొదట 6 మంది దొంగలు వస్తున్నారంట. ఆ దొంగలు వచ్చి ఏం చేస్తున్నారంటే, అతని దగ్గర ఉండేది అన్నీ తీసుకెళ్ళిపోయి అతను తన వశం చేసుకునేలాగా, ఏమి లేకపోతే ఇంకేం చేయగలుగుతాడు, వాళ్ళ యొక్క వశం కావాలి కదా, వాళ్ళ యొక్క వశం అయ్యేటట్టు ఆ జీవంకి అవుతుంది. సంసార జీవితంలో 5 ఇంద్రియములు, మనస్సు అనేది ఉంది కదా, ఇది 6 శత్రువులు మనకు. దొంగల్లాగా వచ్చి ఏం చేస్తుందంటే, మన యొక్క అన్ని విషయాలను దొంగలించి ఆ విషయ సుఖం కోసం మనల్ని దాని యొక్క బానిసగా చేసేస్తుంది. తర్వాత ఇలా సంచరించుకుంటూ ఆ జీవం అనేది అడవిలో వెళ్ళేటప్పుడు తనతో పాటు ఒక జింక ఉందంట. ఆ జింకని గారాభంగా పెంచుకుంటూ వస్తున్నాడంట. అప్పుడు పెంచుకుంటూ వస్తేటప్పుడు ఏమి ఆశ్చర్యం అంటే, అక్కడ ఉండే నక్కలు, కుక్కలు అవన్నీ ఏం చేస్తున్నాయి అంటే అన్నీ వచ్చి ఆ జింకను బలాత్కారంగా తీసుకెళ్తుందంట. వీళ్ళు చూస్తేటప్పుడు వీడేం చేయగలడు, వీరేం చేయకుండా, దాన్ని ఏం చేయలేకుండా ఉండే ఆ సమయంలో వచ్చి బలాత్కారంగా ఆ కుక్కలు, నక్క వచ్చి తీసుకెళ్తుంది అని చెప్పినారు ఆ అడవిలో. అలాగనే సంసార జీవితంలో ఉండేటప్పుడు తను ఆశగా దేని పెంచుతున్నాడంటే, తాను సంపాదించిన ధనము, సంపద. ఆ సంపదను అక్కడ ఆ జింకను, నక్కలు, కుక్కలు తీసుకెళ్లేలాగా మన సంపదను తీసుకెళ్లేవారు ఎవరంటే మన భార్య, మన భర్త, మన కొడుకు, మన బంధువులు. ఏమిటంటే, మనం సంపద పైన పెట్టిన ఆశ ఇంకా ఎవరిపైన ఉండదు. భార్య అడిగినా కానీ ఇచ్చేదానికి ఆలోచించే ఇస్తాడంట. కొడుకు అడిగినా కానీ ఆలోచించే ఇస్తాడంట. ఇంకా ఇతరులకి ఇచ్చేది ఆలోచిస్తూనే ఉంటాడు, ఇవ్వడు. దాంట్లో ఉండే ఆశ వల్ల ఇలా ఉన్నా కానీ వాళ్ళు పుట్టినందువల్ల నీ భార్య అడుగుతుంది, వేరే పని లేకుండా, వేరే దోవ లేకుండా నీకు ఇచ్చేలాగా అవుతుంది. ఇలాగా ఎలాగైతే బలాత్కారంగా ఆ కుక్కలు, నక్కలు వచ్చే జింకని తీసుకెళ్తుందో, అలా బలాత్కారంగా మన యొక్క బంధువులు, భర్త, భార్యలు ఈ డబ్బుని తీసుకెళ్తారు అని దీని సామ్యంగా వర్ణించారు. ఈ జీవం అడవిలో సంచారం చేస్తుంది కదా. ఆ అడవిలో సంచారం చేస్తుండేటప్పుడు పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న కొమ్మలు, చిన్న చిన్న తీగలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కలిసే కూడా ఒక పెద్ద అడవి. ఇవన్నీ పెరగాలి అంటే దీనికి బీజం అనేది ఉండాలి. ఆ బీజం భూమిలో వెళ్ళిన తర్వాత దాంట్లో సూర్యుడు యొక్క వెలుతురు పైనుంచి జలం పడిన తర్వాతే కదా విస్తారంగా పెద్ద అడవిగా మారుతుంది. అలాగే కదా ఈ ప్రపంచమంతా వ్యాపించింది ఈ అడవి అనేది.
అలాగే సంసార జీవితంలో చూసినామంటే మన ఈ విషయ సుఖంలో దీని ఇంద్రియం ద్వారా మనము ఈడుపడి అది ఒకటిని స్వీకరించి ఇంకొకటిని స్వీకరించి ఒక్కొక్కటి సంఘంతో పెట్టుకొని అది యొక్క కోట్ల కోట్ల వ్యవహారంతో ఈ జీవం అనేది జీవిస్తుంది. దీనికి ఒకటే దారి ఏమిటంటే, ఎలాగైతే ఆ బీజమే అన్నిటికీ కారణంగా ఉంది, ఆ బీజాన్ని కానీ ఎత్తి నువ్వు బాగా ఒక నిప్పులో పెట్టి బాగా వేయించినావంటే, పొయ్యిలో పెట్టి నువ్వు వేయించిన ఆ బీజాన్ని నువ్వు వచ్చి ఎన్ని షోడశోపచారం చేసి భూమిలో పెట్టినా కానీ అది బయటికి రాలేదు, అది బాగా చెట్టులాగా రాదు. అది అలాగా వేయించిన బీజం అనేది ఎప్పుడు పనికిరాదో అలాగా వివేకం, వైరాగ్యం, విజ్ఞానం అంటే అనే ఈ నిప్పుతో బాగా వేయించినామంటే ఈ విశేషకం అనే ఇంద్రియాన్ని పైన దీంట్లో మనము ఈ ఆశ పెట్టుకోవాలి అనేది మనకు ఉండకుండా చేస్తుంది. ఎలాగైతే ఆ బీజాన్ని వేయించామో, వేయించిన బీజం అనేది మళ్ళీ అది బాగా చిగరదు కదా, మళ్ళీ చెట్టుగా రాలేదు కదా. అలాగనే వివేకం, విజ్ఞానంతో విశేషసుఖాన్ని కానీ మనం తరిమినామంటే మళ్ళీ కూడా అది చెట్టులాగా వ్యాపించదు అని వర్ణించారు. ఈ జీవం సంసారంలో జీవిస్తూ ఉండేటప్పుడు విషయసుఖం అనేది ఎలాగుంది అంటే మనకు తృప్తికరంగా ఉండేటట్టుగా ఉంది. కానీ అది మనం విషయసుఖం ఇస్తూ ఉండేటప్పుడు ఇంకా ఏమిటంటే అది ఇంకా కావాలి అంటుంది. విషయసుఖం అంటే ఏమిటంటే కళ్ళుకు కావాల్సింది చూడడం, చెవులకు కావాల్సింది వినడం, ముక్కుకు కావాల్సింది వాసన చూడడం, నోటికి కావాల్సింది, నాలుక కావాల్సింది తినడం, చేతికి కావాల్సింది స్పర్శించడం అనేది విషయసుఖం. వీటన్నిటిని ఇచ్చినామంటే ఇది అప్పుడు ఆ సమయంలో తృప్తిపరిచినట్టు ఉంటుంది, కానీ దానికి తృప్తి అనేది ఉండదు. ఇంకా కూడా నువ్వు విశేషకంలో ఇలా దానికి ఇస్తూ ఉన్నామంటే బానిసగా అయిపోతావు, తృప్తి అనేది ఉండదు. ఎలాగైతే ఈ యొక్క ఇది వర్ణించేటప్పుడు సామ్యంగా ఆ అడవిలో సంచారం చేసేటప్పుడు ఆ జీవముకు దాహంగా ఉంది. దాహంగా ఉండేటప్పుడు ఏదైనా నీళ్లు తాగాలి అనుకుని చూస్తూ ఉండేటప్పుడు కింద చూస్తే బాగా మట్టి, ఆ మట్టిలో ఏమి కనపడుతుందంటే సూర్యుడి యొక్క కిరణం వల్ల ఎండమావులు కనపడుతున్నాయి. ఆ ఎండమావుల కింద చూస్తే అది మనకు చూసేటప్పుడు నీరులాగానే ఉంటుంది ఎండమావులు. అది దగ్గర వెళుతూ ఉంటే అది ఏమవుతుంటే మనం దగ్గర వెళ్ళగా అది ఇంకా కూడా పోతూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ నీరు అనేది లేదు, అది ఎండమావుల యొక్క ప్రతిబింబం లాగా, అది ఎండ యొక్క ప్రతిబింబం నీరులాగా మనకు కనిపిస్తుంది ఎండమావులు. అలాగా అది నీకు ప్రయోజనం ఎలాగైతే అది లేదో, దానివల్ల నీకు తృప్తి కలగదో, అలాగనే ఈ విశేషసుఖాన్ని ఇచ్చే అన్ని సుఖములు నీకు తృప్తి అనేది ఉండదు. అలాగా సామ్యంగా దీన్ని వర్ణించారు. ఆ కాననంలో కష్టపడే ఆ జీవము ఎలాగైతే ఆ ఎండమావుల వల్ల దానికి దాహం తీరదో, అలాగనే విషయసుఖం వల్ల తృప్తి అనేది ఈ జీవముకు సంసార జీవితంలో దక్కదు అని వర్ణించారు. ఆ ఘోరమైన అడవిలో సంచారం చేసే ఆ జీవమునికి సడన్గా హఠాత్తుగా చూసినామంటే ఒక పెద్ద గాలి అనేది వస్తుందంట. ఆ గాలి వచ్చిందంటే ఎక్కువ దుమ్ముతో గాలి అనేది వస్తుంది. దాన్ని చూసి ఆయన భయపడి ఇలాగ మోహంతో చూస్తున్నాడంట. అదేమిటంటే సంసార జీవితంలో మన యొక్క స్త్రీలకి పురుషుని చూసి ఆకర్షించడం, పురుషులకి స్త్రీలను చూసి ఆకర్షించడం అనే ఈ కామం అనేది ఏమిటంటే ఇలాగ పెద్ద దుమ్ముతో గడిగిన గాలిలాగా వచ్చి మనల్ని ఆక్రమించుకుంటుంది. అది కానీ ఒకసారి ఆక్రమించిందంటే మనకు కళ్ళు కనపడదు, ఏమీ కనపడదు, అదే మనకు కావాలి అంటూ తిరుగుతూ ఈ జీవం అనేది ఉంటుంది అని దీన్ని వర్ణించారు. ఇలా వస్తూ ఉండేటప్పుడు ఆ అడవిలో పెద్ద 2 బావి చూసినారంట. ఆ బావి ఏమిటంటే ఆ బావి ఎంత లోతు, అది ఎక్కడుంది, ఎప్పుడు ముగిస్తుంది ఏమీ తెలియదు, అంత లోతైన బావి. ఆ 2 బావి ఏమిటంటే ఇక్కడ సాధారణంగా సంసార జీవితంలో వర్ణించేటప్పుడు జనన మరణ ప్రవాహంగా దీన్ని వర్ణించారు. ఆ జనన మరణ ప్రవాహం అనేది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనకు మరణం వస్తుంది, ఎప్పుడు జననం వస్తుంది అనేది మన చేతిలో ఉండదు కదా. అలాగని ఈ బావి ఎంత దూరం ఉంది, అది ఎంత లోపలికి వెళ్తుంది, ఎప్పుడు బయటకు వస్తాం మనకి ఎలా తెలియదో, అలాగనే ఈ మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మనం ఎప్పుడు జన్మిస్తామో మనకు తెలియదు, మన చేతిలో లేదు అంటున్నారు. తర్వాత దీన్ని దాటుకొని ఆ అడవిలో ఆ జీవం అనేది సంచారించేటప్పుడు ఒక మంచి నది వచ్చిందంట. ఆ నదిలో వెళ్ళి మన దాహాన్ని తీర్చుకుంటాము అని వెళ్ళి చూసేటప్పుడు పెద్ద నది ఉంది, గోదావరిలాగా పెద్ద నది ఉందంటే దాంట్లో నీరు లేకపోతే ఆ నది వల్ల ఏం ప్రయోజనం, నీరు లేకుండా ఉండే నదిలాగా అంటున్నారు.
దాన్ని సంసార జీవితంలో వర్ణించేటప్పుడు ఇప్పుడు ఏమనుకున్నాడంటే ఇదంతా ఏమీ సత్యం కాదు, భగవంతుడు అనేవాడు లేడు, ఊరికే వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు, భగవంతుడు ఎక్కడున్నాడు, ఎవరికి కళ్ళు కనపడట్లేదు, ఏదో మనం జీవించినాము, ఉండేంతవరకు మన సుఖములన్నీ అనుభవించి ఇలా వెళ్ళిపోతాము అంటూ అనుకున్నాడు కదా. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ దీనికి వెళ్ళి ఈ సుఖ దుఃఖ ఫలితమంతా అనుభవించి మళ్ళీ పుడుతూ ఇలాగ ఇది ఉంటూనే ఉంటుంది కదా. ఈ నాస్తికవాదం అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, భగవంతుడు లేదు అనేది, అది దేనితో సమానం అంటే ఈ నీరు లేకుండా ఉండే పెద్ద నది దేనికి ప్రయోజనం లేదో అలాగనే నాస్తికం వాదం మాట్లాడేది దేనికి ప్రయోజనం లేదు అంటూ దీన్ని సామ్యంగా వర్ణించారు. ఆ జీవము ఆ కాననంలో అడవిలో సంచారం చేసుకుంటూ వచ్చేటప్పుడు ఒక చిన్న కొండ వస్తుంది, దాన్ని దాటుతుంది అని చెప్పినారు. అది దాటేటప్పుడు ముళ్ళు కళ్ళు రాళ్ళు ఇవన్నీ కుచ్చుకొని కష్టపడుతుంది, ఎలాగో కష్టపడో దాటాలని దాటుతుంది, కానీ చాలా కష్టపడుతుంది ఆ జీవం అనేది ఆ అడవిలోనే అన్నారు కదా. అదేమిటంటే మనం జీవిస్తూ ఉండేటప్పుడు మనకు వచ్చే కష్ట నష్టాలు అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయా? మీరు ఎక్కడ చూసినా కానీ మొదట అది బాగానే ఉంటుంది, తర్వాత అన్ని దుఃఖంతోనే ఉంటుంది. ఇలా సుఖ దుఃఖములతో ఇలా పీడిస్తూ ఉండే సంసారం ఎలాగా అంటే ఆ కొండ ఎక్కేటప్పుడు ముళ్ళన్నీ గుచ్చుకొని కష్టపడేదాన్ని దీన్ని సామ్యంగా వర్ణించారు. తర్వాత వెళ్తూ ఉండేటప్పుడు చూస్తే ఒక పెద్ద కొండపాము పడుకొని ఉందంట. ఆ కొండపాము ఏమిటంటే ఆ కొండపాముని మన సంసార జీవితంలో వర్ణించేటప్పుడు మన యొక్క సోమరితనాన్ని ఆ కొండపాముని ఒకేలాగా వర్ణించారు. ఒకరికి మాత్రం సోమరితనం మాత్రం ఉన్నిందంటే దాంట్లో బయటికి రావనే రాడు. సోమరితనం ఏం చేస్తుందంటే అతని కిందని తరిమేస్తుంది. సోమరితనం కానీ లేకపోతే ప్రపంచంలోనే శ్రేష్ఠుడిగా మనం జీవించవచ్చు. ఎలాగైతే ఆ కొండపాము పడుకొనే ఉంటుంది కదా, ఎప్పుడు లేనే లేదు, అది వాటికి పడుకొనే ఉంటుంది. అలాగనే ఈ సోమరితనం అనేది ఏమొస్తుందంటే ఈ అడవిలో సంచారం చేస్తుండేవాటికి కొండపాములాగా ఈ సంసారంలో జీవితంలో మనము సంచారం చేస్తుండేటప్పుడు సోమరితనం అనేది మనకు అలా ఉంది. తరువాత ఇతను ఈ జీవం అనేది సంచారం చేస్తూ వెళ్ళేటప్పుడు ఆ అడవిలో ఒక అడవి బాగా అడవింది, దాంట్లో తేనె ఉందంట. ఆ తేనె చూస్తే చాలా బాగుంది, అది ప్రారంభంలోనే బాగుంది, తాగిన తర్వాత చేదుగా అవుతుందంట. అది ఎలాగంటే ఈ సంసార జీవితంలో మనం జీవిస్తుండేటప్పుడు మన భార్య పిల్లలు సంసార జీవితం అనేది మొదట చూసినామంటే అది బాగానే ఉంటుంది. లోపలికి వెళ్ళి మనం ఇలా ఒక్కొక్కటి చూసేదానికి ప్రారంభించామంటే మొదట అన్నీ బాగానే ఉంటుంది, కొన్ని రోజులు అయిన తర్వాత దీనికోసమే పెళ్లి చేసుకున్నాము అంటూ ఒక్కొక్క కష్టములు వస్తుంది కదా అందరికీ. ఆ కష్టములు వచ్చేటప్పుడు అదేమిటంటే చివరిగా అన్ని కష్టంలోనే పోయి ముగిస్తుంది. ఎలాగైతే మనం దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, లేకపోతే మనం వదిలేసేది వెళ్ళిపోతుంది. అందుచేత ఇవన్నీ దుఃఖం అంటూ ఎలాగైతే ఆ మొదట తేనె తాగేటప్పుడు బాగుండింది, తర్వాత చేదుగా హానికరంగా ఎలా ఉన్నిందో అలాగనే సంసార జీవితం అనేది మొదట చూసినామంటే మనకు బాగుంటుంది, కొన్ని రోజులు అయిన తర్వాత అది కూడా మనకు హానికరంగానే మనకు నచ్చగానే ఉంటుంది అంటూ సామ్యంగా వర్ణించారు. తర్వాత ఈ జీవము అడవిలో సంచారించేటప్పుడు అప్పుడప్పుడు గాలి, అప్పుడప్పుడు ఎండ, అప్పుడప్పుడు వాన, ఇలా దీంట్లో కష్టపడుతూ ఉండేది కూడా సామ్యంగా ఈ సంసార జీవితంలో మనం పడే కష్టాలు అప్పుడప్పుడు వస్తుంటాయి పోతుంటాయి అనేది సామ్యంగా వర్ణించి ఇలాగ జీవం అనేది ఈ సంసార జీవితంలో కష్టపడుతుంది అని ఆ అడవిలో కష్టపడే ఆ జీవాన్ని సంసారంలో కష్టపడే జీవాన్ని సామ్యంగా వర్ణిస్తూ చివరిగా ఒకటి అన్నారు. ఏమిటంటే ఇలా వెళ్తూ ఉండేటప్పుడు చూసినారంటే ఒక 2 పెద్ద గుహలు తెలుస్తున్నాయంట. ఆ 2 పెద్ద గుహలు ఏమిటంటే ఈ జీవం అనుకునిందంట, ఎలాగో మనం కష్టపడి ఇక్కడికి వచ్చేసినాము, ఇక వచ్చిన తర్వాత ఈ గుహను గాను లోపలికి వెళ్ళి మనం అటుపక్క వెళ్ళినామంటే మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటూ ఆశతో గుహ లోపలికి వెళ్తుందంట. ఆ గుహ లోపలికి వెళ్ళేదానికి ముందు ఒక మదంతో ఉండే ఏనుగు అరిచే శబ్దం అది విన్న వెంటనే భయం వేస్తుందంట ఆ జీవముకి. ఇదేమి మన సంసార జీవితంలో వర్ణించేటప్పుడు ఆ పెద్ద గుహనే జనన మరణ ప్రవాహం ఉండే గుహ, దాన్ని వర్ణించి దానికి ముందు వెళ్ళేటప్పుడు ఒక పెద్ద ఏనుగు అది అరవడం దాన్ని చూసి భయపడుతుంది. ఆ జీవం అనేది ఏమిటంటే ఆ జనన మరణ ప్రవాహంలో మరణం అనేది వస్తుంది కదా, ఆ మృత్యువు చూసిన వెంటనే మనకు భయంగా ఉంటుంది కదా, ఆ భయమే వచ్చి ఏనుగు అరిచేలాగా వర్ణించి ఇలాగా ఆ గుహ లోపల ఆ జీవం వెళ్ళిన తర్వాత ఎలాగైనా సరే మనం ఇప్పుడు దీంట్ లోపల నుంచి కష్టపడి బయటకు వచ్చినామంటే మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఇలా దాటుకుంటూ ఆ గుహ దాటి వస్తే ఏమి ఆశ్చర్యం అంటే ఇంకొక కొత్త అడవి ప్రారంభిస్తుందంట.
అలాగే లోపలికి వెళ్తూ సంచారం చేసుకుంటూ ఇలా ఇంకొక గుహ దాండి లోపలికి వెళ్తే ఇంకొక అడవి ప్రారంభమవుతుంది అనేది ఇక్కడ జరుగుతుంది. దీన్ని ఇక్కడ వర్ణించేటప్పుడు ఎలాగో మన మృత్యువును మరణించిన తర్వాత ఎలాగైతే భగవంతుని వెళ్ళి చేరుకోవాలి, భగవంతుని వెళ్ళి చేరుకుంటే బాగుంటుంది అంటూ మనం అనుకోండి అన్ని కష్టములు అనుభవించి ఇలా భగవంతుడితో చేరామా అని అనుకునేటప్పుడు మళ్ళీ ఇంకొక జన్మ, ఆ జన్మలో ఉండే ఆ అనుబంధాలు, ఆ జన్మలో వచ్చే గ్రంథి, ఆ జన్మలో ఉండే విషయ సుఖాలు ఇవన్నీ చేరుకొని మళ్ళీ మరణించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం, మళ్ళీ పుట్టడం. ఎలాగైతే అక్కడ గుహలోపలికి వెళ్ళి బయటకు వస్తే మళ్ళీ ఒక అడవి అనేది ప్రారంభిస్తుందో అలాగనే జీవానికి కూడా మరణించిన తర్వాత ఇంకొక కొత్త అడవి, ఇంకొక కొత్త జన్మ ఇక్కడ కూడా ప్రారంభిస్తుంది. ఇలాగనే వచ్చి జీవం అనేది ఉంటుంది, ఇలాగ జన్మ ప్రవాహం ఉంది అని ఇవన్నీ చెప్పి వీటి నుంచి మనం బయటికి రావాలి అంటే వివేకం అనే వెలుతురు అనే దీపం పెట్టుకొని ఇలా సంచారం చేసినామంటే ఆ అడవిలో భగవంతు యొక్క చరణారవిందం అనే మార్గం మనకు దక్కుతుంది అని చెప్పి దానికి ఒకే చోటు ఏమిటంటే భగవద్గుణం, ఆ భగవంతుని యొక్క చరణారవిందం మన యొక్క సాధన, మహాత్ముల యొక్క అనుగ్రహం వీటన్నిటిని పెట్టుకొని భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోవాలి. నాయనా నువ్వు ఒకటి మాత్రం తెలుసుకో, ఈ భగవంతుని యొక్క చరణారవిందం చేరుకోవాలి అని నువ్వు ఒక్క స్టెప్ కూడా ఎత్తి పెట్టకపోతే నువ్వు వచ్చి అటుపక్క వెళ్ళనే లేవు. ఇలాగ కోటి కోటి జన్మలు దీంతో చుడుతూనే ఉంటావు. సాధారణంగా మనము జీవించేటప్పుడు మనం ఏదో ఒక పంచ కట్టుకున్నాం, అది కింద ఎక్కడో వెళ్ళాలని దాని కింద వేసేసి వెళ్ళిపోయినాం. మనం వెళ్ళి దాన్ని మడిచిపెట్టకుండా అది ఎన్ని నెలలైనా కానీ అక్కడే ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా కానీ అక్కడే ఉంటుంది. మన యొక్క యాక్షన్ ఉంటేనే అక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది. మనం దాన్ని మడిచిపెడితేనే అది లోపలికి వెళ్తుంది. ఎలాగైతే లౌకిక దృష్టాంతం ఇలాగుందో అలాగనే మనం భగవంతుడు కావాలి అంటూ ఒక స్టెప్ మనం ముందు వేస్తేనే ఇవన్నీ ఉన్నాయని తెలుస్తుంది. అలాగా దాంట్లో వెళ్తేనే మనకు ఆ మార్గం అనేది మనకు వస్తుంది అంటూ శుకాచార్యులు ఇలా ఈ ఉపదేశాన్ని ఉపదేశించారు. ఇక్కడ ఏమిటంటే మనందరికీ భాగ్యం, శుకాచార్యుల వల్ల ఇలాంటిది ఒక్కది ఉందని మనందరికీ తెలుస్తుంది కదా, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇలా జనన మరణ ప్రవాహంలో చిగులుకుంటూ మనము ఇలాగే ఉండిపోతాం కదా. ఈ శుకాచార్యుల వల్ల మనకు యొక్క అనుగ్రహం, ఇలాంటి ఒక విషయం మనం దాంట్లో ఉంటున్నామా, దాన్ని మనం ఆచరిస్తున్నామా అదంతా తర్వాత. ఇలాంటి ఒక విషయం ఉందని మనకి తెలుసుకునే భాగ్యం దక్కుతుంది కదా. ఇది తెలుసుకున్న తర్వాతనే దాంట్లో మన యొక్క విచారం అనేది, మన యొక్క ఆచరణ అనేది వస్తుంది. అది బ్రహ్మనిష్ఠుల వల్ల జరిగింది. ఇలాగ ఈ విషయం అంతా చెప్పి నువ్వు అడిగినావు కదా దాని యొక్క విస్తారం ఏది అని చెప్పి దాన్ని పూర్తి చేసి తర్వాత భరతులు ఎంత గొప్ప రాజు, ఎలాగ రాజ్య పరిపాలన చేసి మళ్ళీ అక్కడి నుంచి ఒక యొక్క జింక యొక్క ప్రారంధం వల్ల మళ్ళీ జింకగా పుట్టి, మళ్ళీ జింక అయిన తర్వాత ఉత్తమ బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణుడిగా ఉత్తమ బ్రాహ్మణుడు ఎలా ఉంటాడో అలా ఉండి ఈ ప్రపంచానికే దోవ చూపించేలాగా, దారి చూపించేలాగా మహాత్ముడిగా జీవించారే ఆ గొప్ప మహాత్ములు అని జడభరతుల యొక్క మహాత్మ్యాన్ని చెప్పి మళ్ళీ ఆ భరతుని దగ్గర వెళ్తున్నారంట. ఎందుకంటే భరతుల దగ్గరే కదా ఈ కథ అనేది ప్రారంభమైంది. అలాంటి యొక్క భరత చరిత్రం ఎవరైతే వింటారు, ఇక్కడ ఏమిటంటే మహాత్ముల యొక్క చరిత్రం, జ్ఞానుల యొక్క చరిత్రం విన్నామంటే మనకు సంసార జీవితంలో ఏది కావాలో అవన్నీ దక్కుతాయి అని ఫలశ్రుతి. ఎందుకంటే వాళ్ళు జీవించేటప్పుడు ఇది వద్దు అది వద్దు అని అన్నీ త్యాగం చేసి జీవించారు కదా. అలా జీవించినందువల్ల వాళ్ళు ఏవైతే త్యాగం చేశారో అవన్నీ మహాత్ముల యొక్క ఇలా చరిత్రను ఎవరైతే వింటారో వాళ్ళ ఇంటి తలుపులు వచ్చి తడుతుందంట ఆ అన్ని సౌఖ్యములు. ఇదే మహాత్ముల యొక్క చరిత్రాన్ని వినే ఫలితము. అలాంటి జడభరతుల యొక్క చరిత్రం వినాలంటే ధన్యం, యశస్యం, ఆయుష్యం అన్నీ దక్కుతుంది అని దీని యొక్క ఫలశ్రుతి చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత చివరిగా భగవంతుని యొక్క నమస్కారం చేస్తున్నారంట. ఏమిటంటే ఎంత భగవంతుడు, ఆయనకి ఎంత కరుణ చూపండి. ఇలా తన భక్తుడు ప్రారబ్ధవశాత్తు చెడిపోయినా కానీ ఆ జింక రూపంలో ఉండేటప్పుడు కూడా భగవత్ స్మరణ, జన్మాంత స్మృతి అనేది ఇచ్చినాడే ఆ ప్రభు. అలాంటి ప్రభువుకి నమస్కారం. ఎవరైతే యజ్ఞము చేసి భగవంతుని ఆరాధిస్తారో ఆ యజ్ఞముకి ఎవరు ఫలదాతావో ఆ ఫలదాతకి నమస్కారం. ఎవరైతే యోగ సాధనం చేసి ఆ యోగ సాధనముకి ఎవరైతే ఫలితాన్ని ఇస్తారో అలాంటి ప్రభువుకి నమస్కారం. సన్యాసులు ఏ భగవంతుని ఆశ్రయించి ఆ సన్యాసులకు ఏ భగవంతుడు అనుగ్రహిస్తాడో ఫలితాన్ని ఇస్తాడో ఆ భగవంతునికి నమస్కారం అంటూ ఇలాగ అందరికీ అనుగ్రహం చేసే ఆ భగవంతుని నమస్కారం అని నమస్కారం చేసి ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు, ఈ ఉపదేశాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ చతుర్దశోऽధ్యాయః
सहोवाच य एष देहात्ममानिनां सत्त्वादिगुणविशेष विकल्पित कुशलाकुशल समवहार विनिर्मित विविध देहावलिभिः वियोग संयोगात् अनादि संसारानुभवस्य द्वारभूतेन षडिन्द्रियवर्गेण तस्मिन् दुर्गाद्भवत् असुगमे अध्वन्यापतित ईश्वरस्य भगवतः विष्णोः वशवर्तिन्या मायया जीवलोकोऽयं यथा वणिक् सार्थोऽर्थपरः स्वदेहनिष्पादित कर्मानुभवः श्मशानवत् अशिवतमायां संसाराटव्यां गतः नाद्यापि विफलबहुप्रतियोगेहः तत्तापोपशमनीं हरिगुरुचरणारविन्द मधुकरानुपदवीम् अवरुन्धे यस्यामुखवायेते षडिन्द्रियनामानः कर्मणा दस्यव एव ते तद्यथा पुरुषस्य धनं यत्किञ्चित् धर्मौपैकं बहुकृच्छ्राधिगतं साक्षात् परमपुरुष आराधनलक्षणः योऽसौ धर्मस्तं तु साम्पराय उदाहरन्ति तद्धर्म्यं धनं दर्शनस्पर्शनश्रवण आस्वादन अवघ्राण संकल्पव्यवसाय ग्रहगाम्योपभोगेन कुनाथस्य अजितात्मनः यथा सार्थस्य विलुम्पन्ति अथ च यत्र कौटुम्बिकाः दारापत्यादयः नाम्ना कर्मणा वृकसृगाला एवानिच्छतोऽपि कदर्यस्य कुटुम्बिनः उरणकवत् संरक्ष्यमानं मिषतोऽपि हरन्ति यथा ह्यनुवत्सरं कृष्यमाणमपि अदग्धबीजं क्षेत्रं पुनरेवावपनकाले गुल्मतृणवीरुद्भिः गह्वरमिव भवत्येवमेव गृहाश्रमः कर्मक्षेत्रं यस्मिन् न हि कर्माणि उत्सीदन्ति यदयं कामकरण्ड एष आवसथः तत्र गतो दंशमशकसमापसदैः मनुजैः शलभशकुन्ततस्कर मूषकादिभिः उपरुध्यमान बहिः प्राणः क्वचित् परिवर्तमानो अस्मिन् अध्वनि अविद्याकामकर्मभिः उपरक्तमनसा अनुपपन्नार्थं नरलोकं गन्धर्वनगरम् उपपन्नमिति मिथ्यादृष्टिः अनुपश्यति तत्र च क्वचित् आतपोदकनिभान् विषयान् उपधावति पानभोजनव्यवायादि
ವ್ಯಸನಲೋಲುಪಃ ಕ್ವಚಿಚ್ಚಾಶೇಷದೋಷ ನಿಷದನಂ ಪುರೀಷವಿಶೇಷಂ ತದ್ವರ್ಣಗುಣನಿರ್ಮಿತಮತಿಃ ಸುವರ್ಣಮುಪಾದಿತ್ಸತಿ ಅಗ್ನಿಕಾಮಕಾತರ ಇವ ಉಲ್ಮುಖಪಿಶಾಚಂ ಅಥ ಕದಾಚಿತ್ ನಿವಾಸಪಾನೀಯದ್ರವಿಣಾದಿ ಅನೇಕಾತ್ಮೋಪಜೀವನ ಅಭಿನಿವೇಶಯೇತಸ್ಯಾಂ ಸಂಸಾರಾಟವ್ಯಾಂ ಇತಸ್ತತಃ ಪರಿಧಾವತಿ ಕ್ವಚಿಚ್ಚವಾತ್ಯೌಪಮ್ಯಯಾ ಪ್ರಮದಯಾ ಆರೋಹಮಾರೋಪಿತಃ ತತ್ಕಾಲರಜಸಾ ರಜನೀಭೂತೈವ ಅಸಾಧುಮರ್ಯಾದಃ ರಜಸ್ವಲಾಕ್ಷೋಪಿ ದಿಗ್ದೇವತಾ ಅತಿರಜಸ್ವಲಮತಿಃ ನ ವಿಜಾನಾತಿ ಕ್ವಚಿತ್ ಸಕೃತ್ ಅವಗತ ವಿಷಯವೈತಥ್ಯಃ ಸ್ವಯಂ ಪರಾಭಿಧ್ಯಾನೇನ ವಿಭ್ರಂಶಿತಸ್ಮೃತಿಃ ತಯೈವ ಮರೀಚಿತೋ ಯಪ್ರಾಯಾನ್ ತಾನೇವಾಭಿಧಾವತಿ ಕ್ವಚಿದುಲೂಕಝಿಲ್ನೀಸ್ವನವತ್ ಅತಿಪುರುಷರಭಸಾಟೋಪಂ ಪ್ರತ್ಯಕ್ಷಂ ಪರೋಕ್ಷಂ ವಾ ರಿಪುರಾಜಕುಲನಿರ್ಭತ್ಸಿತೇನ ಅತಿವ್ಯಥಿತ ಕರ್ಣಮೂಲಹೃದಯಃ ಸ ಯದಾ ದುಗ್ಧಪೂರ್ವ ಸುಕೃತಸ್ತದಾ ಕಾರಸ್ಕರಕಾಕತುಂಡಾದಿ ಅಪುಣ್ಯದ್ರುಮಲತಾ ವಿಶೋಧಪಾನವತ್ ಉಭಯಾರ್ಥಶೂನ್ಯದ್ರವಿಣಾನ್ ಜೀವನ್ಮೃತಾನ್ ಸ್ವಯಂ ಜೀವನ್ ಮ್ರಿಯಮಾಣಃ ಉಪಧಾವತಿ ಏಕದಾ ಸತ್ಪ್ರಸಂಗಾತ್ ನಿಕೃತಮತಿಃ ವ್ಯುದಕಸ್ತ್ರೋತಃ ಸ್ಖಲನವತ್ ಉಭಯತೋಪಿ ದುಃಖದಂ ಪಾಖಂಡಂ ಅಭಿಯಾತಿ ಯದಾ ತು ಪರಬಾಧಯಾ ಅಂಧಃ ಆತ್ಮನೇನೋಪನಮತಿ ತದಾ ಹಿ ಪಿತೃಪುತ್ರಬರ್ಹಿಷ್ಮತಃ ಪಿತೃಪುತ್ರಾನ್ ವಾ ಸ ಖಲು ಭಕ್ಷಯತಿ ಕ್ವಚಿದಾಸಾದ್ಯ ಗೃಹಂ ದಾವವತ್ ಪ್ರಿಯಾರ್ಥ ವಿಧುರಂ ಅಸುಖೋದರ್ಕಂ ಶೋಕಾಗ್ನಿನಾ ದಹ್ಯಮಾನಃ ಭೃಶಂ ನಿರ್ವೇದಂ ಉಪಗಚ್ಚತಿ ಕ್ವಚಿತ್ ಕಾಲವಿಷಮಿತ ರಾಜಕುಲರಕ್ಷಸಾ ಅಪಹೃತ ಪ್ರಿಯತಮಧನಾಸುಃ ಪ್ರಮೃತಕೈವ ವಿಗತ ಜೀವಲಕ್ಷಣ ಆಸ್ತೆ ಕದಾಚಿತ್ ಮನೋರಥೋಪಗತ ಪಿತೃಪಿತಾಮಹಾದಿ ಅಸತ್ಸದಿತಿ ಸ್ವಪ್ನ ನಿರ್ವೃತಿ ಲಕ್ಷಣಂ ಅನುಭವತಿ ಕ್ವಚಿತ್ ಗೃಹಾಶ್ರಮ ಕರ್ಮಚೋದನಾತಿ ಭರಗಿರಿಂ ಆರುರುಕ್ಷಮಾನಃ ಲೋಕವ್ಯಸನಕರ್ಷಿತಮನಾಃ ಕಂಟಕಶರ್ಕರಾಕ್ಷೇತ್ರಂ ಪ್ರವಿಶನ್ನಿವ ಸೀದತಿ ಕ್ವಚಿಚ್ಚ ದುಸ್ಸಹೇನ ಕಾಯಾಭ್ಯಂತರವನ್ಹಿನಾ ಗೃಹೀತಸಾರಃ ಸ್ವಕುಟುಂಬಾಯ ಕ್ರುಧ್ಯತಿ ಸ ಏವ ಪುನಃ ನಿದ್ರಾಜಗರಗೃಹೀತೋಂಧೇ ತಮಸಿ ಮಗ್ನಃ ಶೂನ್ಯಾರಣ್ಯ ಇವ ಶೇತೆ ನಾನ್ಯತ್ ಕಿಂಚನ ವೇದ ಶವ ಇವ
अपविद्धः कदाचित् भग्नमानदंष्ट्रः दुर्जनदन्तशूकैः अलब्धनिद्राक्षणः व्यथितहृदयेन अनुक्षीयमानविज्ञानः अन्धकूपे अन्धवत् पतति कर्हि स्म चित्काममधुलवान् विचिन्वन् यदा परदारपरद्रव्याणि अवरुन्धानः राज्ञा स्वामिभिर्वा निहतः पतति अपारे निरहे अथ च तस्मात् उभयथापि हि कर्मास्मिन् आत्मनः संसारवपनम् उदाहरन्ति मुक्तस्ततो यदि बन्धात् देवदत्तः उपाच्छिनत्ति तस्मादपि विष्णुमित्र इति अनवस्थितिः क्वचिच्च शीतवातादि अनेकाधिदैविक भौतिकात्मीयानां दृशानां प्रतिनिवारणे अकल्पः दुरन्तचिन्तया विषण्ण आस्ते क्वचिन्मिथो व्यवहरन् यत्किञ्चित् धनम् अन्येभ्यो वा काकिनिकामात्रमपि अपहरन् यत्किञ्चिद्वा विद्वेषमेति वित्तशाठ्यात् अध्वनि अमुष्मिन्निम उपसर्गास्तथा सुखदुःखरागद्वेषभय अभिमानप्रमाद उन्मादशोकमोहलोभ मात्सर्येषु अवमानक्षुत्पिपासा आधिव्याधि जन्मजरा मरणादयः क्वापि देवमायया स्त्रिया भुजलतोपगूढः प्रस्कन्नविवेकविज्ञानः यद्विहारगृहारम्भाकुलहृदयः तदाश्रया अवसक्तसुतदुहितृकलत्र भाषितावलोक विचेष्टितापहृत हृदयः आत्मानम् अचितात्मा अपारे अन्धे तमसि प्रहिणोति कदाचित् ईश्वरस्य भगवतः विष्णोश्चक्रात् परमान्वादि द्विपरार्धापवर्ग कालोपलक्षणात् परिवर्तितेन वयसा रंहसा हरत आब्रह्मतृणस्तम्बादीनां भूतानाम् अनिमिषतो मिषतां वित्रस्तहृदयः तमेव ईश्वरं कालचक्र निजायुधं साक्षात् भगवन्तं यज्ञपुरुषम् अनादृत्य पाखण्डदेवताः कङ्कगृध्रबकवटप्रायाः आर्यसमयपरिहृताः साङ्केत्येन अभिधत्ते यदा पाखण्डिभिः आत्मवञ्चितैस्तैः उरुवञ्चितः ब्रह्मकुलं समावसन् तेषां शीलम् उपनयनादि श्रौतस्मार्तकर्मानुष्ठानेन भगवतः
यज्ञपुरुषस्य आराधनमेव तदरोचयन् शूद्रकुलं भजते निगमाचारे अशुद्धितो यस्य मिथुनी भावः कुटुम्बभरणं यथा वानरजातेः तत्रापि निरवरोधः स्वैरेण विहरन् अतिकृपणबुद्धिः अन्योन्यमुखनिरीक्षणादिना ग्राम्यकर्मणैव विस्मृतकालावधिः क्वचिद्रुमवदैहिकार्थेषु गृहेषु रंस्यन् यथा वानरः सुतदारवत्सलः व्यवायक्षणः एवम् अध्वनि अवरुन्धानः मृत्युगजभयात् तमसि गिरिकन्दरप्राये क्वचिच्च शीतवातादि अनेकदैविक भौतिकात्मीयानां दुःखानां प्रतिनिवारणे अकल्पः दुरन्तविषय विषण्ण आस्ते क्वचिन्मिथो व्यवहरन् यत्किञ्चित् धनम् उपयाति वित्तशाढ्येन क्वचित् क्षीणधनः शय्यासन अनशनादि उपभोगविहीनः यावत् अप्रतिलब्धमनोरथ उपगतादाने अवसितमतिः ततस्ततो अवमानादीनि जनात् अभिलभते एवं वित्तव्यतिषङ्गविवृद्ध वैरानुबन्धोऽपि पूर्ववासनया मिथवुद्वहति अथापवहति एतस्मिन् संसाराध्वनि नानाक्लेशोपसर्गबाधित आपन्नविपन्नः यत्र यस्तमुहभावेतरः तत्र विसृज्य जातम् उपादाय शोचन् मुह्यन् बिभ्यद्विवदन् क्रन्दन् संहृष्यन् गायन् नह्यमानः साधुवर्जितो नैवावर्तते अद्यापि यतः आरब्ध एष नरलोकसार्थः यमध्वनः पारम् उपदिशन्ति यदिदं योगानुशासनं न वा एतत् अवरुन्धते यन्यस्तदण्डाः मुनयः उपशमशीलाः उपरतात्मानः समवगच्छन्ति यदपि दिग्भजयिनः यज्विनो ये वै राजर्षयः किं तु परं वृधे शयीरन् अस्यामेव ममेयमिति कृतवैरानुबन्धायां विसृज्य स्वयम् उपसंहृताः कर्मवल्लीमवलम्ब्य तदापदः कथञ्चित् नरकात् विमुक्तः पुनरप्येवं संसाराध्वनिवर्तमानः नरलोकसार्थम् उपयाति एवम् उपरि गतोऽपि तस्येदमुपगायन्ति
आर्षभस्येह राजर्षेः मनसापि महात्मनः नानुवर्त्मार्हति नृपः मक्षिकेव गरुत्मतः यो दुस्त्यजान्दारसुतान् सुहृद्राज्यं हृदि स्पृशः जहोयुवैव मलवत् उत्तमश्लोकलालसः यो दुस्त्यजान् क्षितिसुतस्वजनार्थदारान् प्रार्थ्यां श्रियं सुरवरैः सदयावलोकां नैच्छन् नृपः तदुचितं महतां मधुद्विट् सेवानुरक्तमनसाम् अभवोऽपि फल्गु यज्ञाय धर्मपतये विधिनैपुणाय योगाय सांख्यशिरसे प्रकृतीश्वराय नारायणाय हरये नम इत्युदारं हास्यन् मृगत्वमपि यः समुदाजहार यैदं भागवत सभाजित अवदात गुणकर्मणः राजर्षेः भरतस्यानुचरितं स्वस्त्ययनम् आयुष्यं धन्यं यशस्यं स्वर्गापवर्ग्यं वा अनुशृणोति आख्यास्यति अभिनन्दति च सर्वा एवाशिष आत्मनः आशास्ते न काञ्चन परत इति। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे पारोक्ष्य विवरणं नाम चतुर्दशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।